అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీరు ప్రాణంగా ప్రేమించిన స్త్రీ రోజు మిమ్మల్ని విడిచిపోవడంతో మీరు తట్టుకోలేరు. మీరు డిప్రెషన్లో కూడా పోవచ్చు. కానీ అదే సమయంలో మీ తల్లిదండ్రుల వల్ల మీకు జీవితం అంటే ఒక అర్థం తెలిసొస్తుంది. వారి కోసం బ్రతుకుతారు. ప్రత్యేక శ్రద్ధ వహించడం కూడా ప్రారంభిస్తారు. ఆర్థిక స్థితి అకస్మాత్తుగా ఎక్కడి నుండైనా సరే డబ్బు అనేది చేతికి అందడం జరుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయోజనాలు కూడా పొందబోతున్నారు. ఎవరో డబ్బును తిరిగి అప్పు అనేది తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. ఈ రోజు ఎక్కడి నుండి అయినా సరే. మరి ఈ రోజు సంబంధాల విషయంలో గట్టిగా మీరు ఈ రోజు నైపుణ్యం అనేది మీలో రావడం జరుగుతుంది. సంబంధాలు మెరుగుదల అవుతాయి. కుటుంబము మరియు స్నేహితులతోటి ప్రయాణానికి సిద్ధం అవ్వచ్చు. భార్యాభర్తలు మరి ఈ రోజు మంచి సమయం గడిపే ప్రయత్నాలు అయితే చేస్తారు. మరి వారి ప్రయత్నాలలో మరి ఆటంకాలు అయితే ఖచ్చితంగా ఎదురవుతాయి. ఈ రోజు మీరు 5 కప్పుల మరి ఈ రోజు నూనె 5 కప్పుల పప్పు ఎవరికైనా దానంగా ఇచ్చేయండి. గ్రహ నక్షత్రాలను బట్టి మీరు ఈ రోజు ఇలా చేయటం వలన మీకున్న దోషాలు అయితే పరిహారం అయిపోతాయి. మీకు అన్ని పరిస్థితులు కూడా చక్కదిద్దడం అనేది కూడా జరుగుతుంది. ఆరోగ్యంలో మెరుకు రావడం కూడా ప్రారంభం అవుతుంది. సహనంతో సంయమనంతో అన్ని ప్రయత్నాలు కూడా విజయవంతం అవుతాయి. చాలా విశ్వాసం అనేది మీలో పెరిగిపోతుంది. కొత్త అవకాశాలు పని రంగంలో కలుగుతాయి. వ్యాపారంలో గౌరవ ప్రతిష్టలు దక్కే అవకాశాలు ఉన్నాయి. పిల్లల విద్య గురించి ఆందోళన అయితే ఉండవచ్చు. ఆరోగ్య విషయంలో చూసినట్లయితే మీకు ఆరోగ్య విషయంలో చేతుల కాళ్ళకు గాయాలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే ఈ రోజు ఉండాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త వహించాలి. ఆర్థిక స్థితి చూస్తే ఆర్థిక నష్టం సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పు ఇవ్వగల డబ్బు మునిగిపోతుంది. అధిక వ్యయం ఆదాయం కంటే ఎక్కువగా బాధ పెడుతుంది. సంబంధాల విషయాల్లో సంబంధాలను మోసం చేయవచ్చు. గత జ్ఞాపకాల్లో చిక్కుకుపోతారు. జీవిత భాగస్వామితో తేడాలుంటాయి. ఇక ఈ రోజు మీరు చూసినట్లయితే కనుక మీరు మరోసారి ఒక విషయం గురించి 1-2 సార్లు ఆలోచించితేనే మంచిది, ఉత్తమము. ఈ రోజు మీకు కొన్ని విషయాల గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో మెలకువగా ప్రవర్తించాలి. ప్రత్యేకమైనటువంటి పరిష్కారం కూడా ఈ రోజు కలిగే అవకాశాలు ఉన్నాయి. ప్రజలతో తేడాలను పెంచవద్దు. మీరు మర్యాదగా విషయాలను గుర్తించాలి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టాలి. వ్యాపారంలో జాగ్రత్త వహించాలి. ఈ రోజు మీరు మరి రాశి వారికి అసంపూర్ణమైన పని ఒకటి ఉంటుందో ఆ పని చేయడానికి గట్టి ప్రయత్నాలు అయితే చేస్తారు. విశ్వాసం మీలో పెరుగుతుంది. ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వకండి. మరియు ఈ రోజు ఉత్తమమైనటువంటి రోజుగా మీకు కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రసంగాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మనసులో ఉన్నటువంటి ఉద్రిక్తతను తొలగించుకోండి. మరియు ఈ రాశి వారు కెరీర్ పరంగా విజయం సాధించడానికి గట్టి ప్రయత్నాలు అయితే చేస్తారు. వ్యాపారానికి సంబంధించిన ఖర్చులను అయితే తప్పకుండా మీరు నియంత్రించాలి. ఈ రాశి వారు ఒకరి నుండి ఒకరు జాగ్రత్తగా మెలకువగా ప్రవర్తించాలి. ఒకరి విద్యారంగంలో ఉన్న అడ్డంకులు అయితే తొలగించడానికి సాధ్యమవుతుంది. మరి జరుగుతున్న సమస్యలు కూడా తొలగించబడతాయి. వ్యాపారంలో నష్టం జరగకుండా చూసుకోవాలి. లాభం యొక్క మార్గం కూడా మరి కనిపిస్తూనే ఉంటుంది. సీనియర్ అధికారుల నుండి మద్దతు కూడా మీరు పొందగలుగుతారు. ఆస్తిలో జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకుంటారు. ఏదో గురించి మనసులో ఉద్రిక్తత అయితే ఉంటుంది. కొన్ని కొత్త పనులు చేయాలనే ఆలోచన కూడా మీలో ఉంటుంది. భావోద్వేగంతో నిండిన రోజుగానే ఉంటుంది. పని పరిస్థితిని కూడా అవలంబిస్తారు. ఇక ప్రతి ఒక్కరికి కూడా కెరీర్ వ్యాపారంలో మద్దతు అనేది కనిపిస్తుంది. మరియు ఆ ప్రియమైన వారి ఆనందాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మరి ఈ రాశి వారు ఈరోజు చాలా మెలకుగా ప్రవర్తించాల్సి ఉంటుంది. మనసులో ప్రతికూల ఆలోచనలు అయితే దరిచేరనివ్వకూడదు. అనుకున్న పనులు అనుకున్న విధంగా జరగాలంటే కనుక 1-2 సార్లు మీరు ఈరోజు దాని గురించి చక్కగా జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత మాత్రమే మీరు ఈరోజు ఆ ప్రయత్నాలను అయితే చేయాలి. దురాశ ప్రలోభాలకు మీరు దగ్గరగా ఉండకూడదు, దూరంగా ఉండాలి. మోసం చేసిన బాధితురాలుగా ఉండకండి. ప్రియమైన వారికి సమయం అందించండి. ప్రియమైన వారి ఆనందాన్ని జాగ్రత్తగా చూసుకోండి. లక్ష్యం యొక్క లావాదేవీలను ప్రోత్సహించవద్దు. ఈరోజు మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా చాలా విషయాలలో మీరు ఎక్కువగా లాభం అనేది పొందగలుగుతారు. ఈ రోజు మీరు చూసినట్లయితే గనక ఇబ్బందులు అనేవి తొలగించుకోగలుగుతారు. ముందుకు సాగడంలో మీకు నైపుణ్యం ప్రదర్శించబడుతుంది. ఎవరిని కూడా మీరు తక్కువగా అంచనా వేయకండి. మీరు మీ యొక్క నమ్మకంగా పనులు చేయాలి. మీ పని మీద మీకు చాలా నమ్మకం అనేది ఉండాలి.
మీ పనిని మీరు మాత్రమే చూసుకోవాలి, ఇతరుల మీద ఆధారపడకూడదు. చాలా జాగ్రత్తగా పనులను మీరు కొనసాగించాలి, హుందాగా మాట్లాడాలి. మరి కొన్ని సందర్భాలలో విజయం సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అదృష్టం అయితే బలోపేతం అవుతుంది. ప్రియమైన వారితో సమావేశం కూడా పెరుగుతుంది. లాభాల అవకాశాలు కూడా మరి పెరుగుతాయి. పరిపాలనతో సంబంధాలు కూడా బలపడతాయి. పని విస్తరణకు అవకాశం అనేది ఉంటుంది. సహనం మరియు మతంతో పనులు కొనసాగిస్తారు. పెద్దల ఆదేశాలను పాటిస్తూ మీరు చక్కగా కొన్ని పనులను అయితే నిర్వర్తిస్తారు. హార్డ్ వర్క్ ద్వారా ఫలితాలు అయితే కనుగొనబడతాయి. వృత్తిపరమైన ప్రయత్నాలలో వివాదం అనేది కూడా ఉంటుంది. పరిశ్రమ పనులలో మీకు ఈ రోజు ఆటంకాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. రిస్క్ తీసుకోకుండా ఉంటేనే ఈ రోజు మంచిది. నియమాలను పాటించండి. లక్ష్యం వైపు కొనసాగింపు ఉంటుంది. ఈ రోజు రాశి వారికి కావలసిన ఫలితాల ద్వారా ఉత్సాహవంతంగా అయితే ఉంటారు. ప్రొఫెషనల్ సబ్జెక్టులపై కూడా దృష్టి పెరుగుతుంది. ప్రియమైన వారి నుండి బోధనా సలహాలతోటి ముందుకు సాగుతారు. చురుకుగా ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గొప్ప విజయాల పట్ల ఉత్సాహంగా అయితే ఉంటారు. అన్ని కేసులు కూడా మెరుగ్గా ఉంటాయి. కెరీర్ వ్యాపారాల్లో క్రెడిట్ పెరుగుతుంది. పండుగలో పాల్గొంటారు. లాభాల పెరుగుదల అవకాశాలు అలాగే ఉంటాయి. దైహిక ప్రయత్నాలను నిర్వహిస్తారు. ప్రజల నమ్మకాన్ని గెలుచుకుంటారు. రోజు సిండికేషన్లో చాలా జాగ్రత్తగానే నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది అయితే మీ ముందు చాలా ప్రేమగా నటిస్తారు, కానీ మీ వెనుక మీ గురించి చెడుగా మాట్లాడుకుంటారు. మీద చెడుని వ్యాపించే ప్రయత్నాలు అయితే చేస్తారు. అటువంటి వారిని గుర్తించి మీరు దూరంగా ఉంచితేనే మీకు భవిష్యత్తులో మెరుగుదల సాధ్యమవుతుంది. లేకపోతే మీకు చాలా నష్టాలు అనేవి భవిష్యత్తులో జరుగుతాయి. ప్రజలతోటి తేడాలను పెంచకూడదు. మర్యాదగా విషయాలను బయట పెట్టండి. వ్యాపారాల్లో దృష్టి కొనసాగించడం ప్రారంభించండి. విద్యార్థులైతే ఇక కొన్ని విషయాల గురించి చాలా జాగ్రత్తగా అయితే మీరు ఈరోజు పరిశీలన చేయడం ప్రారంభిస్తారు. ప్రేమ విషయానికి విద్యార్థులు దూరంగా ఉంటేనే ఉత్తమం. ఏదో గురించి మనసులో ఉన్న ఉద్రిక్తత కూడా ఈరోజు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పని ప్రవర్తనలో తీపిని కొనసాగించండి. ప్రేమ వ్యవహారాలు బలోపేతం అవుతాయి. ముఖ్యమైన సందర్భాల్లో ఫేస్ తీసుకుంటారు. ఇష్టదేవతను ఆరాధించండి. ప్రియమైన వారికి సమయం అందించండి. ప్రియమైన వారి ఆనందాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఈ రాశి వారు ఊహించిన దానికంటే ఎక్కువగా ఈరోజు చాలా బాగా లాభాలు అయితే సంపాదించగలుగుతారు. వినాయకునికి పూజలు సమర్పించండి. మరియు ఈరోజు లడ్డూలను నైవేద్యంగా సమర్పించండి. మరియు చిన్నపిల్లలకు పాలతో చేసిన మిఠాయిలను పంచిపెట్టండి. మరియు మీరు చేసినటువంటి పుణ్య కార్యాల వల్ల మీకు మీ వినాయకుని పూజలు చేయటం వలన మీకున్న విఘ్నాలన్నీ కూడా తొలగించబడతాయి. మరియు ఉదయం పూట 11 సార్లు, సాయంత్రం పూట 11 సార్లు మహాగణపతిముల మంత్రము స్తుతిస్తూ ఉండండి. మీకు చక్కని శుభాలు కలుగుతాయి. మరియు ఈరోజు గత జ్ఞాపకాల నుండి బయటపడడానికి ప్రయత్నించే అవకాశాలు కూడా ఉన్నాయి. పని ప్రాంతాల్లో కొత్త వ్యక్తి రావడంతో వాతావరణంలో చాలా మార్పు అనేది రావడం ప్రారంభమవుతుంది. మీరు స్నేహితులతోటి వ్యాపారాల భాగస్వామి కావచ్చు. తర్వాత ప్రయోజనాలు కూడా అందుతాయి. సహోద్యోగులతో సంబంధాలు మెరుగుపడతాయి. వ్యక్తిగత మరియు వ్యాపార రంగాల మధ్య సంబంధాన్ని మిళితం చేయకూడదు. ఈ రోజు మీరు చూసినట్లయితే గనక మీరు ఈ రోజు కోపాన్ని నియంత్రించుకోవాలి. ఏదో గురించి మనసులో ఉన్నటువంటి ఉద్రిక్తత కూడా మరి తొలగించబడుతుంది. పని పరిస్థితుల్లో చక్కగా అవలంబించబడతాయి. మీకున్నటువంటి చికాకులు ఇంట్లో మహిళలకు ఎక్కువగా ఉంటాయి. వారి యొక్క ఆవేదనను బయట పెట్టుకోవడానికి ప్రయత్నాలు అయితే చేస్తారు. మరి ఈ రోజు మనసులో ఉన్నటువంటి మాట బయట పెట్టడానికి మంచి రోజు. ఎవరైనా సరే, ప్రేమికులైనా సరే, ఇంట్లో మరి కుటుంబ సభ్యులైనా సరే మీకు మేలు కలుగుతుంది. తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. వివాహం కాని వారికి వివాహ ప్రస్తావనలు రావడం ప్రారంభమవుతాయి. నవ వివాహితులకు శుభదినముగానే ఉంటుంది. మరియు ఎవరైతే మరి సంతానం కొరకు మరి ఎక్కువగా ఆలోచిస్తున్నారో వారి గురించి, భవిష్యత్తు గురించి చింతించాల్సినటువంటి అవసరం లేదు. వారి చక్కని భవిష్యత్తు వారికి అందబోతుంది. ఇక ఈరోజు మరి తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి సమస్యలు అయితే వేధిస్తూ ఉంటాయి. అటువంటి వారైతే తగిన మందులను అయితే సేకరించాల్సినటువంటి అవసరం అయితే చాలా ఉంది. లక్కీ సంఖ్య 4 మరియు లక్కీ కలర్ అయితే గులాబీ. లక్కీ దిశ తూర్పు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.